ఆరాధ్య 14వ భాగం. సీతాలమ్మ కల్పించుకుని మా రమాదేవికి నేను ముందే చెప్పాను వదినా, పార్లలోళ్లను పిలిపించి డబ్బులెందుకు తగలేస్తావు? ఇదేమైనా అందాల పోటీయా? మనలో ఎప్పుడైనా పెళ్లి కూతుర్ని ముత్తైదులే అలంకరిస్తారు, మనం కూడా అలాగే చేద్దామని. కానీ ఆమె ఒప్పుకోలేదు. పైగా నా కూతురు నీకంత చీప్గా కనిపిస్తుందా? ముత్తైదుల చేత అలంకరిద్దాం అంటున్నావు? అది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఒక సాఫ్ట్వేర్ అమ్మాయిని ఎలా అలంకరించాలో ముత్తైదులకు ఏం తెలుస్తుంది? ఇంకెప్పుడు అలా అనుకో అంటూ కసిరింది. అందుకే నేను నోరెత్తలేదు అంది. మా మమ్మీ నిన్ను కసురుకోవడమే మంచిదైంది సీతాలత్త, లేకుంటే మీరంతా కలిసి నన్ను చెత్త చెత్త చేసేవాళ్ళు. వీడియోలో ఫొటోస్లో నన్ను నేను చూసుకోలేక చచ్చిపోయేదాన్నే అంది. అలా ఉండదులే ఆరాధ్య, ముత్తైదువుల అలంకరణలో జీవకళ ఉంటుంది. ఇప్పుడు నీకు చేసింది ఆర్టిఫిషియల్గా ఉంది. నేను మీ మమ్మీతో అప్పుడే చెప్పాను, ఎంత సాఫ్ట్వేర్ అమ్మాయి అయితే మాత్రం మొత్తం పార్లర్ సెట్స్ పెట్టొద్దు, బంగారు నగలు కూడా వెయ్యండి, కనీసం అబ్బాయి వాళ్ళు ప్రధానంలోకి పంపిన నగలైనా పెట్టండి అని. కానీ ఈ రోజుల్లో బంగారు నగలు ఎవరు పెడుతున్నారు? షో తగ్గుతుంది, ఒకదానికి ఒకటి మ్యాచ్ కావు అంటూ అన్నీ గిల్టి నగలే పెట్టించింది. వాటి మీదనే తలంబ్రాలు పోయించింది. తలంబ్రాలు అనేవి ఉన్నంతలోనే బంగారు నగల మీద పోస్తేనే మంచిదే అంది. ఆరాధ్య వెంటనే ఆమె వైపు సూటిగా చూస్తూ, ఇలా పోసుకుంటే మంచిది కాదా? నాకు తెలుసా ఆంటీ, మీరెందుకు ఇలా అంటున్నారో. నేను ఈ డెకరేషన్లో బాగున్నాను. ఈ సెట్ కానీ, ఈ చీర కానీ, ఈ మేకప్ కానీ నాకు చాలా బాగుందని అందరూ అంటున్నారు. మా మమ్మీకి నేను బాగుంటే చాలు. అందుకే మీరెన్ని చెప్పినా మా మమ్మీ వెళ్ళలేదు. మా మమ్మీనే కాదు, నేను కూడా నాకు నచ్చని మాటలు ఎవరు చెప్పినా విన్నాం. ఎందుకు వినాలి? ఎందుకు బాధపడాలి? అర్థమైందిగా. అన్నం కొంచెం పెట్టుకోండి, సాంబార్ చాలా బాగుంది అంది. సీతాలమ్మను సాంబార్ గిన్నె అందుకోమని చెప్పి మనం కూడా అందరిలా మౌనంగా పెళ్లి చూసి వెళ్ళిపోవాలి, కానీ ఇలా కల్పించుకుని మాట్లాడకూడదు. ఎంతైనా మనకేం తెలుసని? సాఫ్ట్వేర్ అమ్మాయిలు తెలివి ముందు మనమెంతని? వాళ్ళు కూర్చున్న చోటు నుండి కదలకుండా వేళ్లతో నొక్కితే ప్రపంచం మొత్తం వచ్చి వాళ్ళ కళ్ళ ముందు ఉంటుంది. మనం కాళ్ళు అరిగేలా తిరిగినా మన ఊళ్ళో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేం అంటూ ఆరాధ్య వైపు చూడకుండా పక్కకు చూసింది. ఎంత తెలుసుకోలేకపోయినా అందరిలా మౌనంగా ఉండటానికి మనమేమైనా పరాయి వాళ్ళమా? నువ్వేమో పక్కింటి దానివి, నేను మేనమామ భార్యను, ఉన్నదే మాట్లాడుకుంటున్నాం. కాశీరెడ్డి కూడా సబబుగానే మాట్లాడుతున్నాడు అంది సీతాలమ్మ గొంతు బాగా తగ్గించి. ఏం సబబులే వదినా, అవతల వాళ్లకు చెడ్డ కావడం తప్ప ఇంకేమైనా ఉందా? ఇంతమంది జనంలో ఒక్కరన్నా శాంతారాం దగ్గరికి వెళ్ళి నీకుండేదే ఒక్క కూతురు, జీవితంలో పెళ్లి కూడా ఒక్కసారే చేస్తావు, అదేదో టైంకి చేయకుండా ఇలా ఎందుకు చేశావని అడిగారా? అడగరు అంది సీతాలమ్మకు మాత్రమే వినిపించేలా. వాళ్ళదేం పోయింది, వాళ్ళెందుకు అడుగుతారు? కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సాఫ్ట్వేర్లు అయితే అవ్వచ్చు. ఈ పెళ్లికొచ్చిన వాళ్ళలో కూడా సాఫ్ట్వేర్లు కొందరు ఉంటే ఉండొచ్చు, కానీ అందరూ సాఫ్ట్వేర్లు కాదు. అమ్మాయిని ఏ బ్యూటీషియన్ మేకప్ చేసింది, అద్భుతంగా మోడర్న్గా ఉందే అని అనుకోవడానికి. ప్రతి ఒక్కరూ మనలాగా ఆలోచించేవాళ్లే, పెదవిచ్చి వెళ్ళిపోయేవాళ్లే. కానీ పెళ్ళికి ఇంతమందిని పిలుచుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి అంది పక్కింటి ఆవిడ. ష్, మెల్లగా మాట్లాడు, ఆరాధ్య వింటుంది. విన్నదంటే వాళ్ళ మమ్మీకి చెప్పి నేను ఇంట్లోంచి వెళ్ళగొట్టిస్తుంది. ఆరాధ్య కోపం మనకు తెలియంది కాదు అంది పక్కింటి ఆవిడ. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఆరాధ్యకు వినిపించడం లేదు. ఆమె వాత్సల్యతో మాట్లాడుతుంది. చూడు వదినా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెళ్ళికొడుకు తరపు వాళ్లే, భోజనాలు చేస్తున్నారు. కనీసం ఒక్కసారన్నా మా శాంతారాం కానీ రమాదేవి కానీ వచ్చి కనిపించారా? ఎంత నిర్లక్ష్యం కాకుంటే ఇలా ఎవరైనా ఉంటారా? ఇది కాశీరెడ్డి గమనించాడో లేదో, అయినా ఇలాంటి విషయాలను ఈ కాలం సాఫ్ట్వేర్ పిల్లలు గమనించలేదనుకుంటాం అంది సీతాలమ్మ. ఎందుకు గమనించడు? ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నావు? కళ్యాణమ్మ కొడుకు అంది పక్కింటి ఆవిడ. ఎవరైనా రమాదేవి చేతిలో ఫట్ అంటూ పక్కున నవ్వింది. ష్, వింటారు అంది పక్కింటి ఆవిడ. హేమంత్ మనసు కలుక్కుమంది. వాళ్ళ మాటలో ఆరాధ్యకు ఏమాత్రం వినిపించలేదు. ఎందుకంటే ఆమె వాత్సల్య జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు. మిగతా వాళ్ళకి వినిపిస్తున్నాయి. హేమంత్ ఆన్ చేసి పెట్టిన మొబైల్లోంచి కళ్యాణమ్మకు కూడా వినిపిస్తున్నాయి. వాత్సల్య ఏదో గుర్తొచ్చిందాల్లా కాశీరెడ్డి పక్కెళ్ళింది. అతనికి ఏదో చెప్పి అక్కడే కూర్చుంది. అప్పుడు చూసింది ఆరాధ్య హేమంత్ మొబైల్ వైపు. దాన్ని వెంటనే ఆఫ్ చేసి వినిపించింది చాలు అంది కోపంగా. ఏయ్, ఏమంటున్నావు నువ్వు? ఎందుకంత కోపం? నేను మీ మాటల్లో పడి కళ్యాణ ఆంటీతో మాట్లాడటం మర్చిపోయాను. కొంపలే మునిగిపోవు, మొబైల్ ఆఫ్ చేయాల్సింది హేమంత్ అంది ఆరాధ్య. మర్చిపోయానని చెప్పానుగా. మర్చిపోయారా, మర్చిపోయినట్లు నటిస్తున్నారా అంది. ఆమె పెదవులు అతి కోపంగా కదులుతున్నాయి. మాటలు హేమంత్కి తప్ప పెద్దగా ఎవరికీ వినిపించడం లేదు. నువ్వు ఈ మధ్యన ఎందుకంత డిస్టర్బ్డ్గా ఉంటున్నావు? ఇది చెప్పండి ముందు. మీరు కావాలనే మీ కళ్యాణి ఆంటీకి ఇక్కడ విషయాలను మొబైల్లోంచి వినిపిస్తున్నారు కదూ? అదేం కాదు ఆరాధ్య, నువ్వు అలా ఊహించుకు చాలా నెమ్మదిగా అన్నాడు హేమంత్. నేను నమ్మను అంది మొండిగా. నువ్వు చాలా మారావు అన్నాడు కూల్గా. నేను మారలేదు, నా ఎక్స్పెక్టేషన్స్ మారాయి. నా వాళ్ళెవరో బయట వాళ్ళెవరో తెలుసుకోలేకపోతున్నాను అంది ఆరాధ్య.
హేమంత్ సైలెంట్ అయిపోయాడు. హేమంత్ దేన్నైనా 1-2 సార్లు ఆలోచిస్తాడు. ఒక్కోసారి అతను దేన్ని కేర్ చేస్తాడో దేన్ని తీసేస్తాడో అర్థం కాదు. కనిపించని ఫిలాసఫీ అతన్ని నిత్యం అంటిపెట్టుకునే ఉంటుంది. చూసే వాళ్ళకి చాలా డిఫరెంట్గా టిపికల్గా అనిపిస్తాడు. అంత త్వరగా దేన్ని బయటపడనీయడు. డ్రెస్ విషయంలో కూడా అంతే. ఫ్రెండ్ చెప్పినా వినడు. నేను మోడల్ని కాను, జస్ట్ ఎంప్లాయీని. నాకు కంఫర్ట్ ముఖ్యం. నా పర్సనల్ లైఫ్ని కూడా నా డ్రెస్ లాగే ఉంచుకుంటాను అంటాడు. అది గుర్తొచ్చి గోల్డ్ షాప్లో మోడల్ బొమ్మలా ఉన్న ఆరాధ్యను చూసి చిన్నగా నవ్వాడు హేమంత్. అతను ఎందుకు నవ్వాడో అర్థం కాక తినడం మధ్యలో ఆపి లేచి నిలబడింది ఆరాధ్య. 2 అడుగులు వేయగానే కొంగుముడి అడ్డొచ్చి ఆగిపోయింది. అది చూసి సీతాలమ్మ, పురోహితుడు వీళ్ళ కొంగుముడి విప్పకుండానే వెళ్ళిపోయాడు వదినా. ఆయన ఏదో కంగారులో ఉన్నట్టున్నాడు. ఇంటికెళ్ళాక దేవుని దగ్గర ఇద్దరిని నిలబెట్టి మనం విప్పుదాం. నువ్వు కూర్చో ఆరాధ్య. హేమంత్ లేచాక ఇద్దరు కలిసి వెళ్ళి చేతులు కడిగేసుకుందురు గాని అంది. ఆ ముడివైపు చిరాగ్గా చూసింది ఆరాధ్య. ఆమె ముఖంలో తొలిసారిగా అంత విసుగును చూసి ఆశ్చర్యపోయాడు హేమంత్. భోజనాల అనంతరం పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని ఇంటికి తీసుకెళ్లారు. రమాదేవి, శాంతారాం వాళ్ళు రోజూ పడుకునే మంచం మీదనే ఓ కొత్త దుప్పటి వేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి బంతాట ఆడించారు. మంచి సమయం దాటిపోకముందే అమ్మాయి అత్తగారింట్లో అడుగు పెట్టాలని సీతలమ్మను తోడిచ్చి హేమంత్ వాళ్ళొచ్చిన కాల్లోనే హేమంత్ పక్కన కూర్చోబెట్టారు ఆరాధ్యను. అమ్మాయి వెంట తల్లి తండ్రి మీరు వెళ్తే బాగుంటుంది కానీ నేనెందుకు? నేను వెళ్తాను, మీ మాట కాదన్ను కానీ అంటూ ఆలోచించింది సీతాలమ్మ. నువ్వేం ఆలోచించుకు వదినా, వెళ్ళు. ఎక్కడి వాళ్ళం అక్కడ వెళ్ళిపోతే ఇక్కడ ఇవన్నీ ఎవరు చూస్తారు? ఎవరివి వాళ్లకు అప్పచెప్పాలి కదా. ఫంక్షన్ హాల్లో ఇంకా ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. వాటి లెక్కలు చూడాలి. మేమంతా రేపొస్తాం, రిసెప్షన్కి అందుకుంటాం అన్నారు. సీతాలమ్మను కారులోకి నెట్టేశారు. కారు కదిలింది. తెల్లవారక ముందే వాళ్ళంతా హైదరాబాద్ చేరుకున్నారు. కొత్త పెళ్లి కూతురైన ఆరాధ్య హేమంత్ భార్యగా హేమంత్ ఇంట్లోకి అడుగుపెట్టింది. కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి వాళ్ళ కోడళ్ళు వాళ్ళకి స్వాగతం పలికారు. ఇల్లంతా కలకల్లాడుతుంది. స్నానాలు చేసి టిఫిన్లు తిన్నారు. కాశీరెడ్డి రాత్రికి రిసెప్షన్ ఏర్పాట్లు చూస్తున్నాడు. శాంతారాం బంధువులు 40 మందికి పైనే దిగారు. హైదరాబాద్ నగరంలో అంతమందికి వసతులు కల్పించడం అంటే మాటలు కాదు, మూటలు కావాలి. కాశీరెడ్డి ఓ ప్లాన్ వేసి లేడీస్ని లేడీస్ హాస్టల్లో, మగవాళ్లను అబ్బాయిల హాస్టల్లో ఉంచాడు. అదృష్టం ఏమిటంటే బీటెక్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అయిపోయి సెలవులు రావడంతో ఒక 20 రోజులు హాస్టల్లో ఉండకుండా ఇళ్ళకెళ్ళిపోయారు. ఆ ప్లేస్లో వీళ్ళందరినీ ఉంచారు. ఆరాధ్య తల్లిదండ్రులు బంధువులతో కలిసి హాస్టల్లో ఉన్నారే కానీ ఆరాధ్య దగ్గరికి రాలేదు. అది చాలా ఆశ్చర్యం అనిపించి ఆలోచించసాగింది కళ్యాణమ్మ. సీతాలమ్మ ఎంత చెప్పినా వినకుండా స్నానం చేశాక నైటీ వేసుకుంది ఆరాధ్య. చీర కట్టుకోలేదు. గాజులు మొత్తం తీసి పక్కన పెట్టింది. అదేమంటే ఎప్పుడు వేసుకుంటే కలర్ తగ్గుతాయి సీతలత్త, మళ్ళీ వేసుకోవాలనిపించవు అన్నదే కానీ వాటిని చేతులకి వేసుకోలేదు. ఒక పెళ్లి కాని అమ్మాయి ఎలా ఉంటుందో అలా నైటీలో ఉన్న ఆరాధ్యను చూడగానే కళ్యాణమ్మ, ఆమె కోడళ్ళు విస్తుపోయారు. కళ్యాణమ్మ సీతాలమ్మని పిలిచి, కొత్త పెళ్లి కూతురు ఇలాగైనా ఉండేది, చీర కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, చేతుల నిండా గాజులు వేసుకోవాలి, కనీసం ఓ నెల రోజులైనా పెళ్లి కలతో ఉట్టిపడాలి, అన్ని రోజులు కాకపోయినా కనీసం రిసెప్షన్ అయ్యేంత వరకైనా పెళ్లి కలతో ఉండాలి. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మన సాంప్రదాయం మీకు తెలియదా? కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎలా ఉండాలో, ఎలా అలంకరించుకోవాలో చెప్పుకోరా అంది. సీతాలమ్మ తల నేలకేసి నిలబడింది. ఆ తర్వాత తల పైకెత్తి, ఇలాంటివి తల్లి దగ్గర ఉండి కూతురికి చెప్పుకోవాలి, నేర్పుకోవాలి. మనం చెప్తే కావాలని చెప్తున్నట్లు, ఏదో చెడు చెప్తున్నట్లుగా అనుకుంటారు. అందుకే ఒకసారి చెప్పి నేను వదిలేశాను అంది భయపడుతూ. మంచి మాటలు చెప్పడానికి అంతగా భయపడతారేమండి? ఇవి మీకు మంచి మాటలు కావచ్చు. మా రమాదేవి విన్నదంటే ఊరుకోదు. అసలు మా అమ్మాయితో మీకేం పని అంటుంది. అది బీటెక్ 4 ఏళ్ళు చదివింది. మీరు చెప్పినట్లు విని చేతుల నిండా గాజులు వేసుకుని ఒంటి నిండా చీర కట్టుకోవడానికా అంటుంది. అప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో మనం వెతుక్కోవాలి అంది. అవాక్కయింది కళ్యాణమ్మ. సాయంత్రం 4 గంటలు కావస్తుండగా రమాదేవి తోడుకోడళ్ళు, వాళ్ళ కూతుళ్ళు కాశీరెడ్డితో రిసెప్షన్కి ఆరాధ్యను మేకప్ చేయడానికి ఎవరినైనా పిలుస్తున్నారా అని అడిగారు. లేదు, మా వదినలు చేస్తారు అన్నాడు కాశీరెడ్డి. అతని వదినలిద్దరూ బీటెక్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. వాళ్ళు ఎగతాళిగా నవ్వి, మీరేదో గ్రాండ్గా చేస్తారనుకున్నాం, ఇదేనా చేయటం అన్నారు. వాళ్ళు అడుగుతున్న విధానం అతనికి నచ్చలేదు. వాళ్ళ నవ్వును కూడా భరించలేకపోయాడు. వెంటనే హేమంత్తో మాట్లాడి బ్యూటీషియన్ని పిలిపించాడు కాశీరెడ్డి. బ్యూటీషియన్ వచ్చి ఆరాధ్యను అలంకరిస్తున్న సమయంలో కళ్యాణమ్మ రిసెప్షన్కి వచ్చిన ఆడవాళ్ళందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి చీరలు, జాకెట్లు పెట్టింది. రిసెప్షన్ అయిన వెంటనే ఎక్కడి వాళ్ళు అక్కడే వెళ్ళిపోతారు కాబట్టి అందరికీ అందొచ్చు అందకపోవచ్చని ఆమె ముందుగానే పెట్టేసింది. ఆరాధ్యను రెడీ చేశారు. ఆమెకు కట్టిన శారీ నిండా హెవీ వర్క్ ఉండి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఆ చీరలో ఆరాధ్య ప్రాణమున్న శిల్పంలా అద్భుతంగా అపూర్వంగా ఉంది. హేమంత్ కూడా స్పెషల్గా డిజైన్ చేయించిన డిజైనర్ వేర్లో
ఆమెతో పోటీ పడుతున్నట్లు చూడటానికి చాలా బాగున్నాడు. రిసెప్షన్ హాల్ పూర్తిగా ఏసీ కావడంతో వచ్చిన వాళ్ళంతా హాయిగా కూర్చున్నారు. చక్కటి మ్యూజిక్తో కూడిన పాటలను వింటున్నారు, డ్యాన్స్ చూస్తున్నారు. జంటలుగా వెళ్ళి వేదికపై ఉన్న ఆరాధ్య హేమంతులను ఆశీర్వదించి ఫోటోలు దిగి డిన్నర్ హాల్లోకి వెళ్తున్నారు. ఉన్నట్లుండి డిన్నర్ హాల్లో కలకలం మొదలైంది. అదెందుకో ఎవరికీ అర్థం కాలేదు. రిసెప్షన్ హాల్లో కూర్చుని ఉన్న శాంతారాంకి భార్య కనిపించకపోవడంతో భార్యను వెతుక్కుంటూ లేచి వెళ్ళాడు. ఆమె అప్పుడే డిన్నర్ హాల్ నుంచి బయటకొచ్చి లిఫ్ట్ దగ్గర నిలబడి కళ్ళు తుడుచుకుంటుంది. ఆమె కనిపించగానే ఏం జరిగిందే, ఇక్కడెందుకున్నావు అని శాంతారాం కంగారు పడుతూ అడిగాడు. ఆమె ఇంత నోరుని అంత చేసి, ఎందుకున్నానా, తీసుకొచ్చావుగా మన వాళ్ళందరినీ ఛార్జీలు పెట్టుకుని, వాళ్ళు నన్ను అంటున్న మాటలు వినలేక ఇక్కడికొచ్చి నిలబడి ఏడుస్తున్నా అంది. ఏడ్చేది తన భర్త క్లియర్గా చూశాడో లేదోనని. చా ఊరుకో, వాళ్ళు నిన్నేమంటారు, వాళ్ళు మనవాళ్లేగా అన్నాడు. మనవాళ్లే, కళ్యాణమ్మ పెట్టిందిగా అందరికీ రంగురంగుల చీరలు. నేను వాళ్ళకి ఒక్క జాకెట్ ముక్కన్నా పెట్టలేదట, మర్యాదలు చేయలేదట, దెప్పుతున్నారు, కళ్యాణమ్మను పొగుడుతున్నారు. ఇదేం కర్మనో ఏమో. అందుకే నేను మీకు ముందే చెప్పాను, ఇంతమందిమి వద్దు, మనం మాత్రమే రిసెప్షన్కి వెళ్దామని. విన్నారా, మన బంధువులందరికీ హైదరాబాద్ చూపించాలన్నారు. నన్ను తిట్టిస్తున్నారు. మళ్ళీ ముక్కు చీదింది. శాంతారాం మెత్తబడి ఆమె భుజం నిమురుతూ, ఇవన్నీ మనసులో పెట్టుకుంటే నీకు మళ్ళీ బీపీ డౌన్ అయి ఇబ్బంది అవుతుంది. వచ్చి లోపల కూర్చో అంటూ నచ్చచెప్పాడు, బ్రతిమాలాడు. వస్తాన్లే, నువ్వు వెళ్ళి కూర్చో అని మొండిగా ఆయన చేతిని దులిపేసింది. ఆమె తత్వం తెలుసు కాబట్టి ఆయన వెళ్ళి లోపల కూర్చున్నాడు. ఆమె అక్కడి నుండి కదలలేదు. డోర్ దగ్గర ఉన్న గ్లాసులోంచి డిన్నర్ హాల్లోకి చూస్తుంది. అక్కడ తింటున్న వాళ్ళంతా ఇంకా తన గురించి ఏమేమి అనుకుంటున్నారో అని వాళ్ళందరి ముఖాల్లోకి నిక్కి నిక్కి చూస్తుంది. ముఖ్యమైన గెస్టులను డిన్నర్ హాల్లోకి తీసుకెళ్లిన కళ్యాణమ్మ బయటకొస్తూ రమాదేవి కనిపించగానే, ఏమా ఇక్కడున్నావు, ఎవరికోసం చూస్తున్నావు అని చాలా ఆత్మీయంగా నవ్వుతూ అడిగింది. రమాదేవి ముఖం మార్చుకుని, ఎవరికోసమో ఎందుకు చూస్తాను, నీకోసమే చూస్తున్నాను. ఇదంతా నీ వల్లనే జరిగింది. మా వాళ్ళంతా నాకు చెడ్డైపోయారు అంది. కళ్యాణమ్మ కంగు తిన్నది. ఏం మాట్లాడుతున్నారు, నా వల్ల చెడ్డైపోవడం ఏమిటి? ఆమెకు అర్థం కాక అయోమయంగా చూసింది. ఏమిటా, మా వాళ్ళనెవరిని నువ్వు ఫోటోలు దిగమని పిలవలేదట, ఇదిగో ఈ డోర్ దగ్గర నిలబడి రిసీవ్ చేసుకోలేదట. కళ్యాణమ్మ ఆమెను మధ్యలో ఆపి, నేను ఫోటోలకి మీ వాళ్ళనే కాదు, ఎవరినీ పిలవలేదు. ఎవరి పాటికి వాళ్ళు వేదికపైకి వెళ్లి దంపతుల మీద అక్షింతలు వేసి ఫోటోలు దిగి వెళ్తున్నారు. రిసీవింగ్ అనేది మా కాశీరెడ్డి హేమంత్ ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు. నాతో నువ్వింత కోపంగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకు మాట్లాడుతున్నావో ఏమో అంది. ఎందుకా, పెట్టావుగా అందరికీ చీరలు, అవి మా వాళ్ళెవరికీ నచ్చలేదు. నిన్ను తిడుతున్నారు. వచ్చిన వాళ్ళని ప్రేమగా పలకరించాలి, మర్యాదగా చూసుకోవాలి, కానీ ఈ బోడి చీరల కోసం తిండి కోసం వస్తామా అన్నారు. తినకుండానే అలిగి కిందకెళ్ళిపోయారు అంటూ పాములా బొసుకొట్టింది. అవునా, ఆపలేకపోయావా, నన్ను పిలవలేకపోయావా? ఏం పోవాలో ఏమో, నాలాంటి వాళ్లకు ఇలాంటి మాయలు ఎలా తెలుస్తాయి? అందరూ నాలాంటి వాళ్లే అని నేను అనుకున్నాను, కానీ మీరిలా కూడా చేయగలరని నాకు తెలుసా? మాలో మాకు గొడవలు పెట్టి కూర్చున్నావు. గొడవలా? అవును, గొడవలే. వాళ్ళ పెళ్ళిళ్లకు మేము వెళ్ళొద్దట, మా పెళ్ళిళ్లకు వాళ్ళు రారట. వాళ్ళు నన్ను ఎలా దులిపి వెళ్ళారో నీకేం తెలుసు? ఏం రిసెప్షనో ఏమో, దీనివల్ల మా వాళ్ళంతా మాకు దూరమయ్యేలా ఉన్నారు. మా తోడుకోడళ్ళు ఒక్కరు కూడా డిన్నర్ చేయలేదు, ఏడ్చుకుంటూ వెళ్ళారు అంటూ అబద్ధం చెప్పింది.